మనిషి అంటే అట్లా ఉండాలి. దాని లెక్కనే రంగులు మార్చాలి. ఎక్కడుంటే అక్కడ ముచ్చట మాట్లాడాలి. ఆడికెళ్ళి అడుగు బయట పెట్టంగానే ఇంకో కొత్త ముచ్చట ముంగటేయాలి. పొంకనాలు చెప్పి పొద్దు గడపాలి. అసలు పని మాత్రం ఆడనే ఉండాలి. కుడి పక్కకు చేయి చూపించాలి, ఎడమ పక్కకు తప్పించుకోపోవాలి. బుడుముంగ లెక్కనే మాయం కావాలి. ఇవన్నీ ఎవరి గురించో కాదు, మనిషి గురించే. పొంకనాల పోషిగానికి 3 ఎడ్లు 300 దొడ్లని అప్పట్లో రేవంతన్ సారు ఊకే ఓ సామెత చెప్పేటోడుల్లా. ఇప్పుడు యాది వేసుకుంటే ఆయన గురించి ఆయననే ఈ సామెత చెప్పుకున్నాడని అనిపిస్తున్నది. ఎందుకంటారా, సీఎం కుర్చీలో కూసోక ముందు ఎన్ని డైలాగులు వేసిండు సారు. ఆనలు పడి వ్యవసాయం చేసేటోళ్ళు తిప్పల పడతా అంటే ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు? ఫామ్ హౌస్ లో వండుకున్నాడా? పబ్లిక్ తిప్పల కనిపిస్తలేవా అని మస్తు మాటలు అన్నాడు. కానీ ఇప్పుడు అదే రేవంత్ సారు సీఎం కుర్చీలో కూసుండు. సారు కూసున్న కాడ నుంచి వ్యవసాయం చేసేటోళ్ళు తిప్పలు పడతనే ఉన్నారు. నీళ్లు లేక కొన్ని దినాలు, చెడగొట్టు వాహనాలతోటి ఇంకొన్ని దినాలు గోసపడ్డారు. లాస్ట్కు మార్కెట్లకు ఒడ్లు తెస్తే ఆడ కొనేటోళ్ళు దిక్కులేరు. ఒడ్లు మొలకలు వచ్చి పాడైతున్నాయి. అయినా పట్టించుకునేటోళ్ళు లేకపాయే. ఇప్పుడు ఆనకాలం పంటలకు ఇత్తనాలు, ఎరువుల కోసం రైతన్నలు తిప్పల పడుతున్నారు. ఈ ఎగిలివారంగా పోయి ఎండ నడినెత్తికొచ్చిన లైన్లలోనే ఉంటున్నారు. ఇప్పుడే ఇంత గోసుంటే 4 దినాలు పోతే ఇంకెట్లుంటది చెప్పుండ్రి. కానీ మేం గీ తీల గోసపడతాంటే ముఖ్యమంత్రి సారు ఒక్కసారన్నా వచ్చి మందలియకపాయే. ఒడ్లు కొంటున్నారా లేదా అని మార్కెట్లకు వచ్చి చూడకపాయే. ఇత్తనాలు, ఎరువులు సాలినన్ని అందిస్తామని ఒక్క మాటనన్నా చెప్పకపాయేనని వ్యవసాయం చేసేటోళ్ళు బాధపడుతున్నారు. మా గోసలు గాలికి ఇడిచిపెట్టి ఓట్ల ప్రచారానికి దేశమంతా తిరుగుతున్నారని మస్తు గరమవుతున్నారు. ఓట్లకు మొదలు ఓట్లప్పుడు కొట్టినే అని పొంకనాలేనా అని అడుగుతున్నారు. రేవంత్ సారు జర వ్యవసాయం చేసే అన్నలకు సమాధానం చెప్పుండ్రి.